నమస్తే. నేను భాను. విద్యా వ్యవస్థలో అనేక రకాలైన మార్పులు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ప్రతి ఒక్క విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఒక టూల్ ఏంటిది అంటే కంప్లైంట్ బాక్స్ ఆర్ సజెషన్ బాక్స్. దాన్ని ఏ విధంగా సంబోధించండి, నో ప్రాబ్లం, ఎలా పిలవండి. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే విద్యార్థికి తన సమస్యను చెప్పుకునేటువంటి ఫ్రీడమ్ ఎంత ఉన్నప్పటికీ కూడా చాలా సమస్యల్ని వారు చెప్పుకోవడం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, లేదా వేరే వేరే సంస్థలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క మాటలు కావచ్చు. విద్యార్థిగా ఫ్రీడమ్ ఉండడం లేదు, వారి యొక్క సమస్యని బయటికి వెళ్ళిపుచ్చేంత ఫ్రీడము ఉండడం లేదు. మేబీ అది టీచర్స్ వాళ్ళకి ఇవ్వడం లేదా వీరే ఆ ఫ్రీడమ్ తీసుకోలేకపోతున్నారా అనే దగ్గర మనం ఆలోచన చేయాలి. ఏదైనప్పుడు కూడా ఒక విద్యా వ్యవస్థలో ఎంతమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు, ఆ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి వాతావరణంలో పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యను అభ్యసించాలి. ఆ అభ్యసించే విధంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలగాలి. మనం ఎంత బాగా వ్యవస్థ నిర్వహిస్తున్నప్పటికి కూడా విద్యార్థులు వారి యొక్క ఆలోచనల్ని మనతో షేర్ చేసుకోవడం లేదు కాబట్టి వారికి ఉన్న భయం కారణంగానో ఇంకేదైనా అయి ఉండొచ్చు. ఇలాంటిది ఒక సజెషన్ బాక్స్ కానీ ఒక కంప్లైంట్ బాక్స్ కానీ ఆ వ్యవస్థలో ప్లేస్ చేసినట్లయితే వారికి ఉన్నటువంటి సమస్యను రాయగలుగుతారు. దాన్ని ఇన్స్టిట్యూషన్ పరిశీలించి దాని మీద ఒక చిన్న ఎంక్వైరీ చేసుకొని ఆ సమస్య నిజంగా ఉన్నట్లయితే దాని యొక్క సొల్యూషన్ కోసం ట్రై చేయొచ్చు. అలా కాకుండా ఈ విషయం కూడా షేర్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేసిన సంఘటనలు 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ క్లాస్కి వెళ్ళారు, 40 minutes టైం స్పెండ్ చేసినారు. తర్వాత క్లాస్ ఉన్న పిల్లలకి రోజు కూడా ఆయన చెప్పేటువంటి విషయాలు అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని నేరుగా సార్ దగ్గర తీసుకెళ్ళి చెప్దామంటే ఎక్కడ ఆయన మనసులో పెట్టుకొని తర్వాత వెళ్ళి టార్గెట్ చేసి ఆయన యొక్క మాటలతో కావచ్చు, ఆయన యొక్క చదువుతో కావచ్చు బాధపడతాడేమో అని ఒక ఆలోచన. లేదా ఇదే విషయాన్ని వాళ్ళకి హెడ్ మాస్టర్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ సార్ దృష్టికి కానీ తీసుకెళ్ళి, సార్ పలానా టీచర్ చెప్పేటువంటి విషయం మాకు అర్థం కావడం లేదు అని చెప్తే మళ్ళీ ఈ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆ సార్ని పిలిపించి, సార్ మీరు బాగా చెప్పగలుగుతారు, కొంచెం బాగా చెప్పండి, పిల్లలు కొంచెం ఇంకా కావాలనుకుంటారు మీ దగ్గర నుంచి అని చెప్పినప్పుడు నా గురించి మీరు ప్రిన్సిపల్ సార్ చెప్తారా అని మళ్ళీ వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారా అనేటువంటి ఆలోచనతోటి పిల్లలు వారికి ఉన్న సమస్యను బయటకు చెప్పలేకపోతున్నారు. అట్లాగే ఒక వ్యవస్థలో జూనియర్ సీనియర్స్ ఖచ్చితంగా ఉండి ఉంటారు. సీనియర్స్ నుంచి చిన్నపిల్లలకి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు. నేరుగా వెళ్ళి ఆ విషయాన్ని చెప్దామంటే ఎక్కడ మళ్ళీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చి బెదిరించి కొడతారన్న భయంతో వారు వారికి లోబడి లొంగి వారు చెప్పిన పని చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా అనేక రకాల సందర్భాల్లో విద్యార్థి తనకున్నటువంటి వాక్ స్వతంత్రాన్ని కోల్పోతున్నాడు. ఆ సమస్యను అంతే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క సమస్యని కొనసాగించేటువంటి పద్ధతిని ఈ యొక్క సజెషన్ బాక్స్ లేదా కంప్లైంట్ బాక్స్ అనేది ఆపివేస్తుందని నా యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే విద్యార్థి తను మానసికంగా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నా అది నేరుగా ఎవరికి చెప్పలేకపోయినా ఆ సందర్భంలో తనకి అవసరం ఏర్పడి ఎవరితోనూ మాట్లాడలేకపోయినా ఈ సజెషన్ లేదా కంప్లైంట్ బాక్స్ చాలా యూజ్ అవుతుంది. వారి యొక్క సమస్య నేరుగా విద్యార్థులు పేపర్లో రాసి అందరూ డిపాజిట్ చేస్తారు. అది వ్యక్తిగత సమస్య అయితే వాళ్ళ యొక్క పేరు, క్లాస్, సెక్షన్ ఎంటర్ చేస్తే దాని మీద రాస్తే దాన్ని బట్టి వాడిని పిలిపించి వాటికి మార్గదర్శనం చేయగలుగుతాం, మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతాం. లేదా అందరి సమస్య అనుకోండి, వాళ్ళ క్లాస్ని మెన్షన్ చేసి ఆ బాక్స్ డిపాజిట్ చేస్తే ఆ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దాన్ని చూసి దాని మీద ఎంక్వైరీ చేసి అది కరెక్ట్గా అది నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా గైడ్ చేయగలుగుతారు. ఖచ్చితంగా ఈ యొక్క సజెషన్ బాక్స్, కంప్లైంట్ బాక్స్ అనేది ప్రతి ఒక్క వ్యవస్థలో ఉండాలి. దానికి కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం ఒక స్పెసిఫిక్ స్లాట్ని అరేంజ్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఆ సజెషన్ లేదా కంప్లైంట్ బాక్స్ అనేది ఓపెన్ చేసి అందులో ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా లేదా చెక్ చేసుకొని ఆ ప్రతి ఒక్క కంప్లైంట్ని అది ఏదైనప్పటికీ కూడా రికార్డ్ చేసుకొని, అంటే రికార్డ్ అంటే ఒక బుక్ పెట్టి దానికోసము
ఆ బుక్లో రాసుకోవడం, పలానా రోజున పలానా కంప్లైంట్ వచ్చింది, దీనికి ఈ యొక్క రిజల్యూషన్ తీసుకున్నాం అని చెప్పేసి ఒక రికార్డు మెయింటైన్ చేసినట్లయితే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో పిల్లలు కూడా వారికి ఉన్నటువంటి సమస్యని ఫ్రీగా చెప్పగలుగుతారు. సో ఖచ్చితంగా ఏదైతే ఒక మంచి మార్పును తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. దీని కారణంగా ఏముంటుందంటే విద్యార్థులకి వ్యవస్థకి మధ్య ఒక మంచి అనుబంధం అయితే ఏర్పడుతుంది. సో ఎందుకోసం అంటే విద్యా వ్యవస్థలో ఎటువంటి లోపాలు, ఎటువంటి తప్పులు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యార్థి కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క విద్యని చాలా బాగా కొనసాగించగలుగుతారు. సో ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటే ఇది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఆ విద్యార్థులు అనేవారు వారికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలని వెలిబుచ్చాలి అంటే చాలామంది వ్యక్తిగత సమస్యల్ని ఎవరితో షేర్ చేసుకోరు. అట్లా కాకుండా ఆ విద్యార్థి నేరుగా టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ సమస్య ఉంది అంటే దాన్ని చాలా లైట్గా తీసుకోవడము, దాన్ని పట్టించుకోకపోవడము నేను చాలాసార్లు ప్రత్యక్షంగా చూశాను అనమాట. సో ఆ పరిస్థితి లేకుండా ఖచ్చితంగా ఈ యొక్క డ్రాప్ బాక్స్లో కనుక నీ యొక్క పర్సనల్ సమస్యను కూడా అందులో డిపాజిట్ చేసినట్టయితే యాజ్ ఏ హౌస్ మాస్టర్ కావచ్చు, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ టీచర్ కావచ్చు, ఆ టీచర్స్ దాన్ని చెక్ చేసి నిన్ను పిలిపించుకొని నీ యొక్క వ్యక్తిగత సమస్య కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. ఎందుకోసమని టీచర్లు ఉట్టిగానే కాలేదు, వాళ్ళు ఎంఎస్సీలు చేసినారు, ఎంఏలు పూర్తి చేసినారు, బిఎడ్ చేసినారు, బిఎడ్లో స్పెషల్గా సైకాలజీ సబ్జెక్ట్ చదివారు. సో చైల్డ్ సైకాలజీ వాళ్ళకి తెలుసు, దానికి తగ్గట్టుగా వాళ్ళు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సో దయచేసి విద్యార్థి ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఒకటి, మీకు ఏ సమస్య ఉన్నా సరే దాన్ని ఖచ్చితంగా నేరుగా మీ యొక్క ఎవరితో అయితే సమస్య ఉందో వారితో చెప్పి దాన్ని తగ్గించిన ప్రయత్నం చేయాలి. ఆ ధైర్యం లేనప్పుడు ఖచ్చితంగా ఆ డ్రాప్ బాక్స్, సజెషన్ బాక్స్ని స్కూల్లో పెట్టమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసి అది అందరికి ఉపయోగపడేలా తీసుకొని వచ్చి దానికి కమిటీ వేసుకొని ఒక మంచి రిజల్యూషన్ కూడా తీసుకొని రావచ్చు. ఒక మంచి మార్పు అయితే ఇది కారణం కాబోతా ఉంది. మా జనరల్ సొసైటీ సెక్రటరీ గారు రమణ కుమార్ గారు ఖచ్చితంగా వీటిని స్కూల్స్లో ప్లేస్ చేయమని చెప్పేసి ఒక సర్క్యులర్ కూడా ఇచ్చున్నారు. నేను ఒక 1 month బ్యాక్ పెట్టినట్టున్నాను, మై నెక్స్ట్ యూట్యూబ్ వీడియో ఈజ్ ఆన్ డ్రాప్ బాక్స్ అని చెప్పేసి, సజెషన్ బాక్స్, కంప్లైంట్ బాక్స్ అని చెప్పి పెట్టున్నాను. సో దానికి తగ్గట్టుగానే ఒక మంచి మార్పునైతే మేము చూడబోతున్నాము. సో ఖచ్చితంగా ఇది విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఒక మంచి బాండింగ్ని ఏర్పాటు చేయబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.